देख रहे हैं मी6 न्यूज। సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం మర్రి ముస్త్యాల గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తూనికల కాంటాలు చేస్తున్న మోసం బయటపడింది. సుమారు 10 లక్షల రూపాయల మేర రైతులకు నష్టం వాటిల్లినట్టు తెలుస్తుంది. ఆ మోసానికి సంబంధించిన వివరాలేంటో చూద్దాం. మర్రి ముస్త్యాల గ్రామంలో గురు సాంద్రానంద గ్రామైక్య సంఘం ఐకేపీ ద్వారా ధాన్యం కొనుగోలు చేపట్టారు. అధికారులు మిల్లర్లు కుమ్మక్కై ధాన్యం కొనుగోలు చేసే ఎలక్ట్రానిక్ కాంటాలో వెయిట్ సెట్టింగ్ చేసినట్టు రైతులు ఆరోపిస్తున్నారు. 41 కిలోల ధాన్యం బ్యాగు 40 కిలోలు వచ్చేలా కాంటాను సెట్టింగ్ చేశారు. 20 కిలోలకు 19.500 గ్రాములు సెట్ చేశారు. అలా క్వింటాల్ ధాన్యం బ్యాగుకు 2.5 కిలోలతో రైతు నష్టపోతున్నారు. మొన్న ఒక్కరోజే 904 బస్తాల ధాన్యం కొనుగోలు చేయగా ట్రాక్ షీట్లో మాత్రం 914 రాసి రైస్ మిల్లుకు పంపించినట్లు నమోదు చేశారు. ఈ విషయమై ఏఓ వందనను వివరణ కోరగా కాంటాలు తలెత్తిన సాంకేతిక సమస్య వల్ల వేరే ప్రాంతానికి చెందిన ఎలక్ట్రీషియన్తో రిపేర్ చేయించినట్లు తెలిపారు. అయితే కాంటాలు సమస్యలు ఏర్పడితే జిల్లా తూనికలు కొలతల అధికారి సమక్షంలోనే రిపేర్ చేయించాలి. కానీ ప్రైవేట్ ఎలక్ట్రీషియన్తో రిపేర్ చేయించడం వెనుక మండల ఏపీఓ గ్రామ వివోఏల మిల్లర్లు కుట్ర ఉన్నట్టు రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటివరకు మర్రి ముస్త్యాల గ్రామంలో సుమారు 8,000 క్వింటాళ్ల ధాన్యం సేకరించి మిల్లర్లకు పంపించారు. ఒక్కో క్వింటాల్కి 2.5 గ్రాముల చొప్పున 8,000 క్వింటాళ్లలో పెద్ద ఎత్తున మోసం జరిగిందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, పౌర సరఫరా అధికారులు మర్రి ముస్త్యాల ధాన్యం కొనుగోలు కేంద్రంలో జరిగిన అవకతవకలను సరిచేసి రైతులకు న్యాయం చేయాలని కోరారు. అలాగే మండల ఏపీఓ, గ్రామ వివోఏలపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా పౌర సరఫరాల అధికారి స్పందిస్తూ సమగ్ర విచారణ చేపట్టి కలెక్టర్కు నివేదిక అందజేస్తామని తెలిపారు. అలాగే జిల్లా తునికల కొలతల అధికారి స్పందిస్తూ బరువులో తేడా చూపిస్తున్న కాంటాలను సీజ్ చేస్తున్నట్లు తెలిపారు. బ్యాటరీ కింద మీద మీరే బాధ్యత కదా. నేను ప్రతిరోజు నేను రాలేను కదా. మీ టీవీ సెంటర్ మీకు ఆ బాధ్యత అప్పగించినప్పుడు అన్నీ చూసుకోవాలి. మీటింగ్ చెప్తారు కదా, మీటింగ్ ట్రైనింగ్లో చెప్తారు కదా. నాకు పాటించకపోతే నేను ఏం చేస్తాను? మీరే కాబట్టి ప్రతి ప్యాడీ సెంటర్ ఏ ఊరు అన్నది ఏని మధు మంకేనా మధు మంకనేల్ రెడ్డి నిన్న ఏ వీళ్ళు దాంట్లో ఉంటాయి. ఏం మధు ఉంటాయి దాంట్లో ఉంటాయి మీ మధుసూదన్ రెడ్డి. నిన్న మర్రి ముస్త్యాల సెంటర్లో ఒక లారీ మందం లోడ్ చేసి మిల్లుకి పంపించినప్పుడు అక్కడ పేమెంట్ అనేది ఎక్కువ పెట్టి పంపిస్తున్నారు అనే కంప్లైంట్ రావడం జరిగింది. ఒక 15 బస్తాల వరకు బస్తాలోనే 42 కిలోల చొప్పున జోకి పంపిస్తూ అదనంగా బస్తాలు ఉన్నాయని రాసి పంపిస్తున్నారనే అలిగేషన్ మీద ఈరోజు అడిషనల్ పీడీ గారు, డిపిఎం గారు మరి నేను ఈ సెంటర్కి విజిట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఈ కొనుగోలు కేంద్రంలో జరిగిన ప్రతి రైతు దగ్గర నుంచి కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు ఇప్పుడు తీసుకోవడం జరుగుతుంది. తీసుకొని ఆ రిపోర్ట్లో ఏమైనా జరిగిన అవకతవకలన్నింటినీ తీసుకొని రిపోర్ట్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారము సంబంధిత ఇన్ఛార్జ్ అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముస్త్యాల సెంటర్లో అది కూడా వే బ్రిడ్జ్ స్కేల్ని ట్యాంపరింగ్ చేశారనే ఆరోపణలు ఉన్నవి. వేమెంట్ చెక్ చేస్తే కూడా తేడాలు మనకి కనిపించడం జరిగింది. కాబట్టి వేరే సెంటర్ నుంచి ఇప్పుడు కరెక్ట్గా ఉన్న వేయింగ్ స్కేల్ని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఆ వేయింగ్ స్కేల్ మీద కొనుగోలు చేయడం జరుగుతూ ఉంటుంది. ఇంకొక 2-3 రోజుల్లో మనకి కొనుగోలు కూడా ఈ సెంటర్లో పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. దగ్గర నుంచి కొనుగోలు చేసిన దాన్ని మనం తీసుకోవడం జరుగుతుంది. ఎంతెంత అనేది జరిగింది అనేది తీసుకొని
ఆ వివరాలన్నీ తీసుకున్న తర్వాత ఏ రైతులకి ఎక్కువ అనేది కట్ చేసామనేది చూసుకొని ఆ రైతులకి పడేటట్లు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మండల వ్యాప్తంగా మండల వ్యాప్తంగానే కాదు, జిల్లా వ్యాప్తంగా కూడా మళ్ళీ వేయింగ్ స్కేల్స్ అనేది చెక్ చేయడం జరుగుతూ ఉంది. కాకపోతే ఇక్కడ స్పెసిఫిక్గా రికార్డ్ అయింది. మనకి వేయింగ్ స్కేల్లో ఇట్లాంటి అవకతవకలు జరగడం అనేది మనకి ఈ జిల్లాలో ఈ ఒక కొనుగోలు కేంద్రంలో మాత్రమే ఇప్పుడు ఐడెంటిఫై అయింది. అది కూడా ఒక క్వింటాకి 500 గ్రాముల నుంచి 600 గ్రాములు తేడా కనిపించడం జరిగింది. ఈ అధికారులపై ఇప్పుడు ఈ సెంటర్ ఇన్ఛార్జీలపై చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇది కలెక్టర్ గారికి ఫస్ట్ నివేదిక సమర్పించడం జరుగుతుంది. దాని ఆధారంగా చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. లారీకి 12 ఫస్ట్ లారీ నుంచే 12 బస్తాలు స్టార్ట్ చేసారు. ఇవి ఇవ్వలేవి అంటే ఇవి మాయే వాళ్ళవి, వేరే వాళ్ళకి జాగ తక్కువ ఉంటే ఇండ్లు వేసిన అందులో ఇండ్లు వేసిన అనుకుంటా ప్రతి లారీకి 12 నుంచి 15 బస్తాలు 20 బస్తాల దాకా 23 లారీలు పోయినాయి. 23 లారీలకు ఇవన్నీ ఎన్ని అవుతాయి? రైతులను ఎంతగానో ముంచుతారు. మాకు అన్యాయం జరుగుతుంది. మేము 6 నెలలు కష్టం చేస్తే కూడా మాకు 10 రూపాయలు మిగులుతారు. వాళ్ళు లక్షలు సంపాదిస్తారు. ఎందుకొరకు ఇంత దౌర్జన్యం ఎందుకు చేస్తున్నారు? మా ఉన్న వాస్తవం కాదు.